ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన గాక. క్రీస్తు ప్రేమ సహవాసముతో, యేసయ్య ప్రేమ సహవాసముతో మీరుంటున్నారని, ఆయన నామములు కొనసాగిస్తున్నారని మీ అన్నదమ్ముల ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన కూడా పేరు పేరును కూడా వందనాలు మరి ధన్యవాదములు తెలియజేస్తాను. ఎందుకనక మీకు, మీ కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక బిడ్డలు కూడా మరి రక్షించబడటానికి మేము ప్రార్థనపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మీరందరూ ఏకభయించి ఏకరీతిగా నడిచిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు. మరి యేసుక్రీస్తు పలికిన మాటల్లో 7 మాటల్లోనూ 7వ మాట, ఈ 7వ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు మెట్లరా, భారమంతా మోసాడు యేసయ్య మన కోసం, శిక్షంతా భరించాడు మన కోసం, పాపములు క్షమించి ఒక రక్తం సిందించాడు మన కోసమే. మనం చేసిన అపరాధుల వల్ల, మన చేసిన శిక్ష వల్ల, మన చేసే పాపం వల్ల, మన చేసే మరి ఆ బాధ భరించమలేని ఒక సిలువ సాక్షిగా సిలువ మోసి మన కోసం త్యాగం చేసే యేసయ్య మరి అన్ని విషయాలు మాట్లాడుకుంటా దేవుడికి అప్పగించాడు. మరి 7వ మాట చెప్పాలి ఆశపడుతున్నాను. పిన్ పెట్టారా? మరి లూకా సువార్త 23:46 వెళ్తే అక్కడ ఉందండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఆత్మ అప్పగించేశాడు. ఇంచుమించు రమారమి అంటే మధ్యాహ్నం 3 గంటలు అయిపోయిందండి. ఆది నుండి మొదలుకొని 3 గంటలు దేశం అంతా చీకటి అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఈ చీకటి అయినప్పటికీ వాళ్ళందరూ బెదిరిపోయారు. అమ్మో ఇంకేముంది, ఏదన్నా ఇదంతా చీకటి మునిగిపోతుంది, ప్రమాదకరమైన ప్రమాదమా, అక్కడ ఉన్న బంటులందరూ పారిపోతారు. పారిపోయిన చీకటి కుమ్మరించింది. సూర్యుడు అదృష్టమాయను, గర్భంలోకి తెర నడిమికి సిలికను. అప్పుడు యేసు గొప్ప శబ్దము కేక వేసి తండ్రి నీ చేతికి అప్పగించాడు. ఇలాగ చెప్పి ప్రాణమ విడిశాను. లాస్ట్ మాట అండి, 7వ మాటములో తండ్రి నీకు అప్పగిస్తున్నాను అని. తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ఒక మాట ఉంది. తండ్రి ఈ భారం అయిపోతున్నాను అని ఇంకో మాట ఉంది బైబిల్లో. తిరిమిట్లరా, తండ్రి అనే యేసుక్రీస్తు తన తండ్రికి అప్పగించేశాడు. మనం కూడా తండ్రి ఉన్నాడు. తండ్రి మాట వింటున్నామా? తండ్రి నీకు అప్పగిస్తున్నాను, ఈ భారం అయిపోతున్నాను. తండ్రి ఈ శిక్ష భరించలేకపోతున్నాను, నా కోసం ఈ శిక్షని భరించడానికి ఉన్నావా తండ్రి అని ఒక కుటుంబంలో కొడుకులుగా, కూతుర్లుగా అంగీకరిస్తానమ్మా? నీ కోసం ముందుకుండే మీ నాన్న, నీ కోసం ముందుకుండే నీ తండ్రి, నీ కోసం భారం మొయ్యలో తెలిసే నీ తండ్రి ఒక ప్రేమ సత్య స్వరూపముగా ప్రేమించే తండ్రి కంటే తండ్రి మించే తండ్రి, ఆ తండ్రి నీ కోసం త్యాగం చేశాడే. మరి ఆ తండ్రి మాట వింటున్నామా? వింటలా? తండ్రి అప్పగిస్తాని శాత ఆత్మ అని యేసయ్యే తనకు ఆ తండ్రి పుట్టాడు. మన కుటుంబంలో తండ్రి ఉంటాడు. మన భారము మోస్తున్నామని తండ్రికి తెలుసు, మన భారము నడిపిస్తున్నామని మనకు తెలుసు, తండ్రికి తెలుసు. మనం భారం అంతా తండ్రికి ఎలాగ అప్పగిస్తున్నామో అలాగే తండ్రి కూడా రేపొద్దున ఇక్కడ చేసిన మేలుని బట్టి ఇక్కడ ఏమి చేశామా దానికోసం తండ్రికి ఆత్మ చెప్పాలి. తండ్రికి నీ దేవుడైన యెహోవాని నేనే, నీ ఆత్మను అంగీకరించును. ఆయన ఆది కాండము నుంచి మరి ప్రకటన దాకా అన్ని విషయాలు నడిపించిన వాడు యేసయ్యే. ఎలాగండి? సూర్యుడి అస్తకము నుపే, చంద్రుడు అస్త సమయం రాకమునుపే వెలిగించిన చీకటికి వెలుకకి మరి ఎంత సృష్టించిన వాడు ఆయనే. ఆ ప్రాణ దేవుని మహిమపరుచును. చూడటకైనా కూడి వచ్చిన ప్రజలందరూ కార్యక్రమం చూసి రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళేది. ఆయన నేరవై వారు అందరకు గలీలకు దేశములకు వెంబడించి స్త్రీలకు దూరముగా నిలుచుండి వీటిని చూసి ఉండొచ్చారు. యేసుక్రీస్తు చనిపోయాడు, మన కోసం ప్రార్థన పెట్టాడు, త్యాగం చేశాడు. ఈయన కోసం లోకరక్షకుడు ఈయనే. శతాబ్ది తెలిసిపోయింది, చూసి తండ్రి అప్పగించేశాడు, ప్రాణం విడిచిపెట్టాడు. మా కోసం, నీ కోసం, అందరి కోసం
ఒక భారం మోసాడు ఒక భారాన్ని త్యాగం చేశాడు కదా, అలాంటి ఇప్పుడు దేవుని మహిమ కనపరుచుకోవాలి, దేవుని చిత్తం సారంగా నడుచుకోవాలి. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ దేవుడి పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు మా కోసం త్యాగం చేసే తండ్రి, నీ ఆస్తులు దీవులు మహిమలు కనపరుచుకునే ప్రభా, నీ ఇష్టం ప్రభా, నీ చిత్తం నెరవేర్చుండగా తండ్రి ప్రభా అప్పగించే తండ్రి. అయా మేము చేసిన అపరాధులు, మేము చేసిన అయా పాపం వల్ల మమ్మల్ని క్షమించు. నీ దాచుడుగా నాయన అయా ప్రభా చెరువులో మాటలు 7 పాటలు పలికిన మాటలు ప్రభా, నాయన 7వ మాట ప్రభా తండ్రి నీకు అప్పగిస్తాను సమస్తం ఆయన నా తండ్రి అయినా అయా నైనా మేము చేసిన అపరాధులు క్షమించు తండ్రి. ఏసయ్యా ప్రతి కుటుంబంలో లేవలెత్తండి ప్రభా, అయా నీ ఆస్తులు దేవించ ప్రభా, తల్లిదండ్రుల వృద్ధాత్ముల ప్రభా, అనేక బిడ్డల ప్రభా అయా నీకు అప్పగిస్తాను తండ్రి. వాళ్ళ క్షేమంగా కనికరిమ ఆస్తులు అయా 10 సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి సంఘంలో ప్రభా లేవలెత్తండి, బాగు చేయని ప్రభా. అలాగే ప్రభా నీ బిడ్డలో కనికరిని చూపించి నీ ఆస్తులు దీవులు మహిమలు గణపరుచుకున్న ప్రభా, నీ చిత్తం సారం నడిపించి నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభా నీ కార్యక్రమాలు దయచేయ ప్రభా. నాయన అలాగే బిడ్డల ప్రభా నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన వాళ్ళ బిడ్డల క్షేమంగా కనికరంగా రాకపోకలు ప్రేమించి ప్రభా. అయా నేను వాళ్ళందరూ ప్రభు నీకు అప్పగిస్తాను ప్రభా. దైవజ్ఞులు సేవకులు ఆయా పాస్టర్లు అనేక బిడ్డల సంఘానికి అప్పగిస్తాను తండ్రి. నాయన అయా అందరూ ఆశీస్సులు దీవులు మహిమలు రాకపోకలు ప్రేమించు నీ చిత్తం నెరవేర్చినట్లుగా నాయన నీ ఆశలు ఎప్పుడు ఉండాలని అయా ప్రతి ఒక్కరు ప్రేమించి ప్రభా. నేను నమ్మున వాళ్ళ సమస్తం ఈ లోకమంతటికి ప్రభా నాయన అందరినీ ప్రేమించి నీ ఆశలు దీవులు మహిమలు కనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ప్రార్థనలండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమె ప్రార్థనలండి. యేసుక్రీస్తు మా పలికిన మాటలో 7 మాటలు మరి మీకు ధ్యానించాను, అవి వినండి, చూడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమె